మహాశివ పురాణం రుద్ర సంహిత పార్వతీ ఖండం. తల్లి వద్దన్నందుకు పార్వతి శోకతప్తురాలైంది. కుమార్తె దుంహకాన్ని చూడలేక ఎట్టకేలకు విధిలేక అంగీకరించింది మేనక. అలా పార్వతి తల్లిదండ్రుల అనుమతిని, ఆశీర్వాదాన్ని పొంది సఖీజనంతో కలిసి గంగానది దివి నుండి భువికి దిగిన గంగావతరణమనే పవిత్ర స్థానానికి చేరుకొంది. అక్కడే శివుడు తపస్సు చేసి కాముణ్ణి దహించాడు. ఆమె తనకిష్టమైన చీనాంబరాలను విసర్జించి నారచీరలను ధరించి మోంజీ బంధంతో శోభిల్లింది. గంగావతరణ శిఖర ప్రాంతానికి వచ్చి గతమంతా గుర్తుకురాగా హా హరా అంటూ విరహంతో చింతాశోక తప్తురాలైంది. ఆపై ధైర్యాన్ని వహించి తపోదీక్షలో కూర్చుంది. గౌరి తపస్సు చేసిన కారణంగా ఆ శిఖరానికి గౌరీ శిఖరమనే పేరు వచ్చింది. ఆమె తపస్సు యొక్క కాలగణనం కొరకు సుందరమూ పవిత్రమూ అయిన ఫలవృక్షాలను నాటింది. ముందుగా భూమిశుద్ధి చేసి వేదికను నిర్మించి మునులకైనా దుష్కరమైన తపస్సును చేయ ప్రారంభించింది. గ్రీష్మకాలంలో అగ్నిజ్వాలల మధ్య, వానకాలంలో వర్షం కురుస్తూండగానూ సీతువునందు నీళ్లలోనూ నిలబడి తపస్సు చేసింది. ఈ విధంగా పంచాక్షరీ మంత్రజప పరాయణురాలై శివుని ధ్యానించింది. ఆమె ప్రతిదినమూ తను నాటిన శుభవృక్షాలకు జలసేచనం చేసేది. వచ్చిన మునులకు ఆనందంతో స్వాగత సత్కారాలను ఇచ్చేది. ఆ దేవి ముందు ఫలాలను, ఆ తరువాత పత్రాలను భుజించి తపస్సు చేసింది. కాలం గడవగా వాటిని కూడా విసర్జించింది. ఆకులను సైతం భుజించటం విడనాడింది. కనుక దేవతలామెకు అపర్ణ అని నామకరణం చేశారు. నిరాహారి అయి ఏకపాద స్థితయై తపస్సు చేసింది. ఆమె శిరోజాలు జడలు కట్టాయి. ఏ స్థానంలో శివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థానంలో పార్వతి 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా శివానుగ్రహం లభించలేదు. ఒకరోజున పార్వతి తన మనస్సులో ఇలా తలపోసింది. శంకరా, నీకింతవరకు నాపై అనుగ్రహం గలుగలేదు. ఆత్మరూపుడు సర్వసాక్షి అగునీకునా అంతరంగం తెలియదాయేమి? నేను సర్వకామనలను విడిచి వృషభధ్వజుని యందు అనురక్తురాలనైనచో సంభుడు నన్ననుగ్రహించుగాక. పంచాక్షర మంత్రాన్ని విధివిధానంగా భక్తితో జపించిన దాననైనచో శంకరుడు ప్రసన్నుడగుగాక. ఇలా తలపోసి నిర్వికారిణియే అత్యుగ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మునులు ఆశ్చర్యపోయారు. ఆమె సందర్శనమాత్రం చేతనే ధన్యులమైనామని ఆనందపడ్డారు. మహాత్ములను, ధర్మవృద్ధులను దర్శించి నమస్కరించటం శ్రేయోదాయకమని కదా పెద్దల వాక్కు అని మునులు ఆమెను దర్శించి హర్షమానసులయ్యేవారు. ఆమె తపః ప్రభావం వలన క్రూరమృగాలు సైతం పరస్పర వైరాన్ని విడిచి స్నేహంగా సంచరించేవి. తృణం సమృద్ధిగా పెరిగింది. ఫలవృక్షాలు విస్తారంగా కాచాయి. పువ్వులు తారకలను మించి విరిశాయి. ఆమె తపస్సిద్ధి వన దేవతారూపంగా సాక్షాత్కరిస్తున్నదా అన్నట్లు వనమంతా శోఢించింది. ఒకరోజున హిమవంతుడు గిరిజాదేవి యోగక్షేమాలను విచారించటానికే అందరితో కలిసివచ్చి ఆమెతో ఇలా అన్నాడు. అమ్మాయి, మనం భాగ్యవంతులం. ఇలా తపస్సు చేసి క్లేశాన్ని పొందవలసిన అవసరం నీకేముంది? రుద్రుడు విరాగి, నువ్వు సుకుమారివి. ఆయనను నువ్వు పొందలేవు. గగనస్థుడైన చంద్రుణ్ణి పండులా అందుకోగలమా? శివుడు అంతే. తపస్సును విరమించి గృహానికి వచ్చే మేనక, సహ్యపర్వతుడు, మేరువు, మందరుడు, మైనాకుడు మరియు క్రౌంచుడు ఇత్యాది పర్వత సోదరులందరూ అనేక యుక్తులు చెప్పి పార్వతిని తపోవిముఖురాలిని చేయ ప్రయత్నించారు. అప్పుడు పార్వతి ద్రుతచిత్తంతో ఏ శంకరుడు నిర్వికారుడై ఏ స్థలంలో మదనుని దహించాడో ఆ శంకరుని నా తపస్సుచే మెప్పించి ఇదే స్థానానికి వచ్చేలా చేస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి వారందరినీ ఇంటికి పంపించేసింది. వారందరూ ఆమె ప్రతిజ్ఞను ప్రశంసించారు. వారలా గృహోన్ముఖులు కాగానే పార్వతి అధికతరమైన తపస్సు చేసింది. ఆ తాపానికి దేవతలు సైతం నల్లబడ్డారు. వారంతా బృహస్పతిని ముందుంచుకొని బ్రహ్మను శరణు కోరారు. ఆయన శంకరుని స్మరించి పార్వతి తపో వృత్తాంతాన్ని గీర్వాణులకు చెప్పి వారితో కలిసి నారాయణుని సన్నిధికి వచ్చి విషయాన్నంతా విన్నవించాడు. వారి విజ్ఞాపనను విన్నహరి, మనమంతా పరమేశ్వరుడైన రుద్రుని సన్నిధికేగ పార్వతి పాణిగ్రహణం చేయవలసిందిగా ఆయనను ప్రార్థిద్దాం. బయల్దేరండి అని ఉపాయాన్ని చెప్పాడు. రుద్రుని పేరు విన్నంతమాత్రాన భయకంపితులైన బృందారకులు సంశయింపగా హరివారి భయ సంశయాలను పోగొట్టి శివ సందర్శనానికి వారందరినీ ప్రేరేపించాడు. మధ్యలో మూర్తీభవించిన తపస్సిద్ధివలే ఉన్న పార్వతిని దర్శించి ఆమెకు ప్రణమిల్లి కైలాసపతి దర్శనానికి వెళ్లారు. దూరాన్నుండి నమస్కరించి ముందు నారదుని పంపి నారదానుమతితో శివుని సందర్శించి ఇలా స్తుతించారు. శ్లోకం నమోరుద్రాయ దేవాయ మదనాంతకరాయ చ స్తుత్యాయ భూరిభాసాయ త్రినేత్రాయ నమో నమః. సిపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమః. మహాదేవాయ ప్రభవే త్రివిష్టపతయే నమః. త్వం నాథః సర్వలోకానాం పితామాతా త్వమీశ్వరః. సంభురీసః సంకరోసి దయాలుస్త్వం విశేషతః.
త్వం ధాతా సర్వజగతాం త్రాతుమర్హసి నః ప్రభో త్వాం వినా కస్సమర్థోస్తి దుంహఖనాసే మహేశ్వర. తాత్పర్యం ప్రకాశస్వరూపుడు, మన్మథుని దహించినవాడు, స్తుతింపదగినవాడు, గొప్పతేజస్శాలి, ముక్కంటి అగు రుద్రునకు అనేక నమస్కారాలు. రశ్ములచే సర్వమును ప్రకాశింపచేయు ఆదిత్యుడవు నీవే. భయంకరాకారుడు, భయమును గొల్పు కన్నులు గలవాడు, ప్రభువు మహాదేవుడు అగు నీకు నమస్కారం. ఇంద్రరూపుడవై స్వర్గాన్ని పాలిస్తున్నావు. లోకాలకు నాథుడు, తండ్రి, తల్లి మరియు పాలకుడు నీవే. నువ్వు మంగళ స్వరూపుడవు, ఈశ్వరుడవు, మంగళముల నిచ్చువాడవు. నీయందు దయ విశేషంగా ఉంది. హే ప్రభో, లోకాలన్నింటిని పోషించు, నువ్వు మమ్ము రక్షింపతగుదువు. మహేశ్వరా, దుంహకాన్ని పోగొట్టుటలో సమర్థుడు నీవు తక్క మరి ఎవరున్నారు? ఈ విధంగా అందరూ స్తుతించి ధ్యాననిష్కుడైన శంకరుని ముందు నిలబడ్డారు. నందిముఖంగా విషయాన్ని తెలుసుకొన్న శంభుడు సమాధిని ఉపసంహరించి కన్నులను తెరచి చూచి లోకరీతిగా మీరాకలో గల ఆంతర్యాన్ని తెలుపవలసిందని కోరాడు. అంత నారాయణుడు తారకుని దుశ్చర్యలను, పార్వతీ ఉగ్రతపస్సును గూర్చి చెప్పి పార్వతీ పాణిగ్రహణాన్ని చేయవలసిందిగా కోరేడు. దానికి నవ్వి ఇందుధరుడిలా అన్నాడు. ఓ విష్ణు బ్రహ్మేంద్రాది సుర ప్రముఖులారా, సిద్ధ, సాధ్య, దేవ, మునిగణాల్లారా, నే చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ మదనుడు పూర్వం అందరి ధ్యానాలను పాడుచేసే కామ వికారాన్ని కలిగించేవాడు. కామం నరకహేతువు. కామం వలన క్రోధం పుట్టి, క్రోధం నుండి వ్యామోహం అల్లుకొని దానివల్ల తపస్సు భ్రష్టమవుతుంది. అట్టి ఈ కాముని దహించి లోకాలకు మీకు మేలు చేశాను. మీరందరూ నా వలెనే కామరహితులై ధ్యాన నిమగ్నులగుదురుగాక. నేను పార్వతీ పాణిగ్రహణం చేసిన మరుక్షణంలో కాముడు పునర్జీవితుడవుతాడు. మీరందరూ మోక్షమార్గ దూరులవుతారు. మీరంతా కామక్రోధాలను విడిచి బంధవిముక్తులు కండి. ఇలా బోధించి ఈశ్వరుడు తిరిగే ధ్యానమగ్నుడయ్యాడు. అలా విరక్తి మాటలు పల్కిన శంకరుని చూచి కార్యసాధన యందు మిక్కిలి పట్టుదల గల హరి అక్కడి వారందరినీ శివస్తోత్రాన్ని చెయ్యమని ఆజ్ఞాపించాడు. వారలా చేయగా కొంతసేపటికి శంకరుడు కన్నులు తెరచి చూచి ఇలా అన్నాడు. మీకు సర్వోత్తమమైన విరక్తి మార్గాన్ని చెప్పినాదాని యందు రుచి పుట్టటంలేదు. వివాహం ద్రుజ బంధనం. అతిపెద్ద సంఖ్యల లోకంలో చెడ్డ సంగములనేకం ఉన్నాయి. అన్నిటికంటే చెడ్డది స్త్రీ సంగం. స్త్రీకంటే మాదక వస్తువు మరొకటేది లేదు. ముల్లోకాల్లో స్త్రీపాసబద్ధుడు ఎప్పటికీ విముక్తుడు కాలేడు. ఈ ఇంద్రియ సుఖాలు అనుభవించే కొలది వృద్ధి పొందుతూనే ఉంటాయి. అట్టివానికి మోక్షప్రాప్తి కలలో కూడా అసంభవం. వివేకవంతుడైన మానవుడు విషయ సుఖాలను విషంవలే వెడిచి పెట్టాలి. దేవతలారా, నాకొక వ్రతముంది. నా భక్తుల కొరకు అదెట్టిదైనా ఆ పని చేస్తాను. పూర్వం నేచేసిన పనులెట్టివనగా భీమ మహారాజుచే బంధింపబడిన సుదక్షిణుడనే కామరూప దేశాధిపతి ప్రతిజ్ఞను సఫలం చేశాను. గౌతముని కష్టాలను తొలగించి సుఖాలనిచ్చి ఆయనకు కష్టాలను కలిగించిన దుష్టులకు శాపాలనిచ్చాను. దేవతల కొరకు విషం త్రాగాను. విశ్వానర మహర్షి దుంహకాన్ని నివారించాను. మీ ఆంతర్యం నాకు తెలుసు. త్వరలోనే మీ అభీష్టం నెరవేరుతుంది. నిర్భయంగా ఉండండి అని చెప్పి వారందరినీ సముచితంగా సాగనంపి తిరిగి ధ్యానమగ్నుడయ్యాడు ఈశ్వరుడు. భక్తవత్సలుడైన శంకరుడు దేవకార్యాన్ని సిద్ధింపచేయాలని సంకల్పించి సప్తర్షులను స్మరించాడు. వారు వచ్చి ఉచితరీతిని స్తుతించి కర్తవ్యాన్ని చెప్పవలసిందని కోరుగా శివుడు వారికి పార్వతీ వృత్తాంతాన్ని సమగ్రంగా చెప్పి ఆమె మనస్సు యొక్క ధ్రువత్వాన్ని పరీక్షించి విన్నవించవలసిందిగా ఆజ్ఞాపించాడు. మునులు శీఘ్రంగా గౌరీ శిఖరానికి చేరుకుని ఆమె తపోనిష్ఠకు విస్మితులై స్తుతించి ఏ పరమార్థాన్ని ఆశించి ఇంతటి ఉగ్ర తపస్సుకు పూనుకొన్నావని ప్రశ్నించారు. దానికామె బ్రాహ్మణ వేషధారులైన సప్తర్షులకిలా సమాధానమిచ్చింది. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు పరిహాసం చేయకుండా వింటే చెపుతాను. నా మనస్సు నీటిపై మహాప్రాసాదాన్ని నిర్మింపగోరుతున్నది. రెక్కలు లేని నా మనస్సనే పక్షి హయాత్తుగా ఆకాశంలో విహరిస్తున్నది. నా మనస్సు నా వశంలో లేదు. అసంభవమైన కర్మలను అపేక్షిస్తున్నది. రుద్రుణ్ణి భర్తగా పొందాలనే కోరికతో దేవర్షి అయిన నారద వచనానుసారంగా ఈ తపస్సును చేస్తున్నాను. ఆమె మాటలకు బ్రాహ్మణులు నవ్వి ఆమె దృఢ సంకల్పాన్ని పరీక్షింపగోరి ఇలా మాయమాటలు పలికేరు. ఓ హిమగిరి రాజనందిని! నారదుడు దాంభికుడు. మాయమాటలు చెప్పి మోసం చేస్తాడు. దక్షిణి కుమారులకు మాయమాటలతో వైరాగ్యాన్ని బోధించి కొడుకులను తండ్రికి అక్కరకు రాకుండా చేశాడు. వారంతా భిక్షుకులయ్యారు. చిత్రకేతుడనే గంధర్వునికి ఉపదేశం చేసి వాడిల్లు గుల్లచేశాడు. ప్రహ్లాదునకు హరిభక్తిని ఉపదేశించి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు రేపాడు. నారదుడు ప్రకాశమానమైన దేహం కలవాడే కాని మనస్సు మాత్రం మలినం. వాడు ఎవరింట్లో అడుగుపెడితే ఆ ఇల్లు మట్టం. వాడి గురించి మాకు బాగా తెలుసు.
వాడు నమ్మతగ్గవాడు కాదు. నువ్వు బుద్ధిమంతురాలవు. నారదోపదేశంతో శివుని కొరకుకైన తపశ్చర్యకు ఉపక్రమించావు. శివుడు నిర్వికారుడు. మన్మథ శత్రువు. అమంగళ వేషధారి. దిగంబరుడు. అలాటివాణ్ణి పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? సతీదేవి ఏం సుఖపడింది? బాగాలోచించుకో. నీకు తగిన వరుడు విష్ణువు ఒక్కడే. అందంలోనూ, అలంకారాలలోనూ, వైభవంలోనూ ఆయనే సాటి. ఆయన నీకు సర్వసుఖాలను సమకూర్చగలడు. దగ్గరుండి ఆ వివాహాన్ని మేం జరిపిస్తాం. బాగా ఆలోచించుకుని చెప్పు. కపట బ్రాహ్మణుల మాటలకు పార్వతి నవ్వుకుని ఇలా అంది. ఓ బ్రాహ్మణులారా! దేవర్షి అయిన నారదుని వచనమే నాకు హితకరం. గురువుల వచనమందు ఎవరికి సత్యబుద్ధి ఉంటుందో వారు ఇహపరాలలో సుఖిస్తారు. ఈ తపస్సు నాకు సుఖాన్నిస్తుందో, శూన్యాన్ని మిగులుస్తుందో నాకేదైనా సంతోషమే. శివుడు గుణహీనుడు నిజమే. విష్ణువు అలంకారప్రియుడు అదీ నిజమే. దానికి గల కారణం వినండి. పరబ్రహ్మ యొక్క సగుణ రూపం శివుడు. ఆయన మాయాతీతుడు, అవధూత స్వరూపుడు. మాయావేషం లేని వారికి అలంకారాదుల యందు ప్రీతి ఉండదు. ఏ గుణములు ఉండవు. రాతిమీద పద్మం వికసించవచ్చు. నా వ్రతాన్ని మాత్రం వదలను. అలా పలికి పార్వతి మౌనాన్ని వహించగా మహర్షులు ఆమెకు జయము కలుగుగాక అని ఉత్తమ ఆశీర్వచనాన్ని పలికి శివలోకానికి వెళ్లి ఆ వృత్తాంతాన్ని నివేదించి తదుపరి తమ లోకానికి చేరుకున్నారు. మునుల వచనాలను విని శంకరుడు పార్వతిని తానే స్వయంగా పరీక్షింపగోరికర్రను, గొడుగును పట్టుకుని వృద్ధ బ్రహ్మచారి వేషంలో మార్గస్థునివలే పార్వతి ముందు సాక్షాత్కరించాడు. పార్వతి ఆయనను పూజించి, ఓ వేదమూర్తి! మీరెవరు? నా వల్ల నెరవేరవలసిన కార్యాలేమైనా ఉన్నాయా? దయతో చెప్పండి అని కోరుగా ఆయనిలా అన్నాడు. ఓ భద్రే! నేను అన్నిచోట్లా సంచరిస్తూ ఉండే వృద్ధ బ్రహ్మచారిని. తపస్సు నా ప్రధాన వృత్తి. నువ్వెవరో ముందు చెప్పు. నువ్వు వయస్సులో ఉన్న సుందరాంగివి. నీ సౌందర్యం ఈ వనానికి బంగారు నీరు పూసినట్లుగా ఉంది. భర్తతోడు లేకుండా ఈ తపశ్చర్యకు ఎందుకు పూనుకొన్నావు? ఒకవేళ అభాగ్యుడు నిన్ను పరిత్యజించాడా? నువ్వు లక్ష్మివా? సరస్వతివా? నీ పుట్టుకచే ఏ తల్లిదండ్రుల జన్మ సార్థకమైంది చెప్పు. బ్రాహ్మణుని మాటలకు సమాధానంగా పార్వతిచే ఆజ్ఞాపితురాలై ఇష్టసఖి ఇలా అంది. ఓ బ్రాహ్మణోత్తమా! నా చెలి మేనక గర్భాన జన్మించిన గిరి సార్వభౌముడైన హిమవంతుని ముద్దులు పట్టి. పార్వతీ నామధేయ. పూర్వజన్మలో దక్షపుత్రియైన సతీదేవిగా జన్మించి తండ్రిచే అవమానితురాలే దేహాన్ని త్యజించి ఈ జన్మలో కూడా శంకరునే పతిగా వరించి తపస్సు చేస్తున్నది. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, PDF ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.